నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ ఫైర్. ప్రతి పథకానికి కేంద్రమే నిధులిస్తుందని స్పష్టీకరణ. గుంటూరులో ఘనంగా డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి. భారతావని అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేశారన్న మాజీ మంత్రి. నిరుపేద కుటుంబాలకు స్వేరస్ సంస్థ అండ. పేద చర్మకార కుటుంబాలకు నిత్యావసరాలు అందజేత. రంగారెడ్డి జిల్లా ఆదిపట్లలో సిఐటియు నిరసన ప్రదర్శన. టాటా కంపెనీలో ఉద్యోగుల తొలగింపుపై ఆగ్రహం. రైతును రాజుగా చేసేందుకు కేసీఆర్ కృషి చేస్తున్నారన్న ఎమ్మెల్యే. పెద్దంపేట గ్రామంలో రహదారి పనులకు శంకుస్థాపన. ఇక డీటెయిల్ చూస్తే ధనిక రాష్ట్రం తెలంగాణను కేసీఆర్ అప్పుల పాలు చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. బీజేపీకి భయపడి గడీల నుంచి అంతా బయటకు వస్తున్నారని చెప్పారు. కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధికి రూపాయి కేటాయించలేదన్నారు. ప్రతి పథకానికి కేంద్ర ప్రభుత్వం నిధులిస్తుందని చెప్పారు. గడీల పాలన అంతం కావాలంటే బీజేపీకి ప్రజలందరి దృష్టి హుజరాబాద్ ఎన్నికలమే పట్టు. ఎట్టి పరిస్థితుల్లో కూడా భారతీయ జనతా పార్టీ గెలవబోతుందని చెప్పి అక్కడ అన్ని సర్వేలు వచ్చినాయి. ప్రజలందరూ సిద్ధమై ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ అడ్డదారిలో గెలిచే ప్రయత్నం చేస్తుంది. వాళ్ళకు క్యాండిడేట్ కరువయ్యాడు. వేల కోట్ల రూపాయలు వెదజల్లుతున్నారు. అయినప్పుడు కూడా హుజరాబాద్ ప్రజలు మాకు ఆత్మ గౌరవం ముఖ్యము, డబ్బులకు అమ్ముడే వ్యక్తులం కాదు మేము అని చెప్పి వాళ్ళు భావిస్తున్న తరుణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలోని టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చిల్లర రాజకీయాలు చేస్తూ, చిల్లర వేషాలు వేస్తూ మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలు మభ్యపెట్టి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ఆంధ్ర, ఒక్క నిమిషం, తెలంగాణ ఆంధ్ర పెడుతుంది. హుజరాబాద్ ప్రజల పట్ల తెలంగాణ రక్తం ప్రవహిస్తున్న లోపల ఆవేశంతో రగిలిపోతున్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా టీఆర్ఎస్ పార్టీ గుణపాఠం చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును రాష్ట్ర ముఖ్యమంత్రి చేతిలో పెడితే రాష్ట్ర ముఖ్యమంత్రి దానికి భిన్నంగా వివరిస్తున్నాడు. మాకు అమరవీరుల త్యాగాలు కళ్ళలుగా కనబడుతుందని చెప్పి హుజరాబాద్ ప్రజలందరూ బాధపడుతూ ఉన్నారు. ఈ తరుణంలో మరొక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి చిల్లర వేషాలకు, చిల్లర రాజకీయాలకు మన తెరలేక కేంద్రం మీద యుద్ధం చేస్తారు. నీకు యుద్ధం అంటే అసలు నీకు అసలు అంతమందికి ఇట్లా రైతులు పోయినావు, కత్తి దింపుతాను, చౌరస్తాలో ఢిల్లీ చౌరస్తాలో ఏం ఎమ్మికిన వాడవి, మరి ఏం చేసిన వాడవి, చేతిలో కత్తి లేదు, ఏం లేదు. ఆడ వేడు మళ్ళీ వచ్చి ఫామ్ హౌస్ వచ్చాడు. మళ్ళీ ఇప్పుడు కేంద్రం మీద యుద్ధం చేస్తారు. ఆడ ఎందుకు చేస్తావు యుద్ధం? ఎవరి మీద చేస్తావు? తెలంగాణ రాష్ట్ర ప్రజలు నీ మీద యుద్ధం ప్రకటించారు. అది గుర్తుంచుకోండి ఒకసారి. రాష్ట్ర ముఖ్యమంత్రి కృష్ణా జలాల విషయంలో ఆ ప్రాంత ప్రజలను మోసం చేసిన వ్యక్తి, ఆ ప్రాంతాన్ని ఎడారి చేసినటువంటి మూర్ఖుడు రాష్ట్ర ముఖ్యమంత్రి. మొట్టమొదటి ఒప్పందంలోనే మోసం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి. నేను పోటీ కానీ నేను ఎన్ని వేల పుస్తకాలు చదివిన తెలంగాణ చరిత్ర నాకే తెలుసు. తెలంగాణ పోరాటం నేనే చేసిన, నిజమైన ఉద్యమకారం నేనే అని చెప్పుకునే రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు కృష్ణా జలాల విషయంలో మొట్టమొదటి ఒప్పందంలో తెలంగాణ రాష్ట్రానికి మోసం చేసేందుకు ఫస్ట్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పు. నెల్లూరులో ఏర్పాటు చేయ తలపెట్టిన సైన్స్ పార్క్ బయోడైవర్సిటీలకు అవసరమైన స్థలాన్ని సేకరించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు తదితర ఉన్నతాధికారులు పలు ప్రాంతాలను సందర్శించారు. మొత్తం 4 ప్రాంతాలను సందర్శించారు. వీటిలో సైన్స్ పార్క్, బయోడైవర్సిటీ ఏర్పాటుకు అనువైన ప్రాంతాలను ఎంపిక చేయనున్నారు. లెర్నింగ్ సెంటర్ దశల వారీగా వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళకి మన విజిట్ ఏర్పాటు చేయాలి. సో వన్ డే మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు వాళ్ళకి ఉంటే కనుక దే కెన్ అసలు అండర్స్టాండ్ వాట్ ఈస్ బయోడైవర్సిటీ. అండ్ ఇక్కడ చిన్న అంటే ఒక
చిన్న కాన్ఫరెన్స్ హాల్ లేకపోతే ఓపెన్ డెమోస్ట్రేషన్కి సంబంధించినటువంటి ప్లేస్ కూడా ఉంటుంది మా దాంట్లో. సో దట్ 40-50 పీపుల్ని బ్యాచెస్ కింద తీసుకొచ్చి వాళ్ళకి ఓరియంటేషన్ అండ్ కెపాసిటీ బిల్డింగ్. సో దట్ ఈస్ ట్రైనింగ్ కమ్ లెర్నింగ్ సెంటర్ కమ్ జనరల్ పబ్లిక్ ఆల్సో కెన్ కమ్ అండ్ విజిట్ సర్టన్ టైమ్స్ ఓపెన్ చేసి. It will be on payment basis. I don't know how you are planning. Open air theatre plan For partners to already some డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి గుంటూరులో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు ఆయనకు నివాళులు అర్పించారు. గుంటూరు బీజేపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు. స్వతంత్ర భారతావని అభివృద్ధికి ముఖర్జీ ఎనలేని కృషి చేశారని ఈ సందర్భంగా రావెల పేర్కొన్నారు. స్వతంత్రం వచ్చినాక జరిగిన అనేక పరిణామాలలో శ్రీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు ఆ రోజు కొన్ని కుంచిత రాజకీయాలు ఏవైతే పాల్పడుతూ ఉన్నారో అప్పుడు ప్రభుత్వం వాటిని వ్యతిరేకిస్తూ ప్రభుత్వంలోంచి బయటికి వచ్చి భారతదేశం అంటే అది కాదు, భారతదేశంలో ఇంకొక జెండా ఒక ప్రాంతంలో ఉండటానికి వీల్లేదు అని ఉద్యమించిన గొప్ప నేత. ఆ భావజాలంతోనే ఆయన జనసంఘ్ పార్టీని స్థాపించారు. అది ఈరోజు భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెంది ఈరోజు భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో చాలా గర్వంగా అగ్రరాజ్యాల సరసన ఈరోజు మన ప్రధానమంత్రితో అగ్రరాజ్య నాయకులు వచ్చి ఫోటోలు దిగే స్థాయికి ఈరోజు భారతదేశం ముందుకెళ్ళిందంటే దానికి ముఖ్య కారణం శ్రీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు అని అనటంలో ఎటువంటి సందేహం లేదు. అటువంటి గొప్ప నేత వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ రోజు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తాము. ఈరోజు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారి యొక్క వర్ధంతిని జరుపుకుంటూ వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తుంది. రామకృష్ణ గారు చెప్పినట్లుగా శ్యామప్రసాద్ ముఖర్జీ గారు భారతదేశం స్వతంత్రం వచ్చినటువంటి తొలి రోజుల్లోనే ఈ దేశానికి ఒక దశ దిశ నిర్దేశాన్ని, ఒక ఎజెండాని, ఒక కార్యాచరణను స్పష్టంగా ఇచ్చినటువంటి గొప్ప దార్శనికుడు. భారతదేశం అప్పటికే విదేశీ పరిపాలనలో మగ్గి బ్రిటిష్ వాళ్ళ పరిపాలన నుంచి విముక్తి చెందినటువంటి తొలి రోజుల్లో స్వతంత్ర భారతదేశం ఏ విధంగా ఉండాలి, స్వతంత్ర భారతదేశం ఏ విధంగా అభివృద్ధి చెందాలి, స్వతంత్ర భారతదేశం ప్రజలు. రంగారెడ్డి జిల్లా ఆదిబట్లలోని టాటా కంపెనీలో అకారణంగా ఉద్యోగులను విధుల నుంచి తొలగించడంపై సిఐటియు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఇబ్రాహీంపట్నం సాగర్ రహదారిపై తొలగింపునకు గురైన ఉద్యోగులతో కలిసి నిరసన ప్రదర్శన నిర్వహించింది. అనంతరం భిక్షాటన కూడా చేసింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు భాస్కర్ మాట్లాడుతూ లాక్డౌన్ సమయంలో అన్ని కంపెనీలు మూసివేసినా టాటా కంపెనీని ఎందుకు తెరిచి ఉంటారంటూ నిలదీశారు. రేటింగ్ విధానాన్ని విడనాడి కార్మికులను అందరినీ సమానంగా చూసుకోవాలని కోరారు. లోకానికి నీతులు చెప్పే టాటా యాజమాన్యం కార్మికుల విషయంలో అవలంబిస్తున్న వైఖరి విచారకరమన్నారు. లాక్డౌన్ సమయంలో ప్రభుత్వానికి టాటా యాజమాన్యం 500 కోట్లు చెల్లించి కార్మికులకు మొండి చేయి చూపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కార్మికుల హక్కులను కాలరాస్తూ నియంత మాదిరిగా వివరిస్తున్న టాటా యాజమాన్యానికి బుద్ధి చెప్తామని హెచ్చరించారు. కార్మికులు 94 మందిని అకారణంగా
చిన్న చిన్న కారణాలతోటి కంపెనీలో జరుగుతున్నటువంటి తప్పుల మీద, కంపెనీ కార్మికులకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద వినతి పత్రం ఇవ్వడానికి పోయినటువంటి కార్మికులని, లేకపోతే మాకు ఇంత రావాలి కదా జీతం, నాకన్నా వెనక సిరికి చేయనటువంటి వాళ్ళకి జీతం ఎక్కువ వస్తుంది, నాకు తక్కువ వస్తుంది ఏంటి అని చెప్పి అడగడానికి పోయినటువంటి కార్మికులను, లేకపోతే సూపర్వైజర్లని, మేనేజరియల్ పర్సన్ ని ప్రశ్నించినటువంటి వాళ్ళని, చిన్న చిన్న కారణాలను అడ్డం పెట్టుకొని టాటా కంపెనీ, ఆదిపట్లలో ఉన్నటువంటి టాటా కంపెనీ ఇప్పటి వరకు 94 మంది కార్మికులను ఉద్యోగాల నుంచి తీసేశారు. ఈ ఉద్యోగాలు తీసేసినటువంటి కార్మికులు కరోనా టైంలో వాళ్ళ పిల్లలను పోషించుకోవడానికి, వాళ్ళు బ్రతకడానికి, వాళ్ళ తినడానికి తిండి లేక ఎక్కడెక్కడనో ఒరిస్సా నుంచి, మహారాష్ట్ర నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి, కర్ణాటక నుంచి, దేశంలో అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ బతుకు తెరువు కోసం టాటా కంపెనీ అంటే చాలా గొప్పది, ఇక్కడ ఉద్యోగం చాలా బాగుంటది అని చెప్పి టాటా చేసినటువంటి గొప్ప పనులన్నీ చూసి వచ్చి ఇక్కడ ఉద్యోగాల్లో చేరితే టాటా కంపెనీ కార్మికులను భిక్షగాలు చేసేటువంటి విధానాన్ని కార్మిక యాజమాన్యం ఈ రోజు పాటిస్తున్నది. రైతును రాజుగా చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని రామగుండ ఎమ్మెల్యే కోరుకంటి చిందర్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా అంతర్గం మండలం పెద్దంపేట గ్రామ శివారు నుంచి గోదావరి వరకు తలపెట్టిన రహదారి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భవించాక ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో గ్రామాలన్నీ సుందరంగా మారాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని నీళ్ల కష్టాలను శాశ్వతంగా తొలగించేందుకు కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ నారాయణ, సర్పంచ్ భాగ్యమ్మ, గురవయ్య తదితరులు పాల్గొన్నారు. పెద్దంపేట గ్రామంలో ఉన్నటువంటి రైతులకు గోదావరికి వెళ్ళాలన్నా, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి పొలాల దగ్గరికి వెళ్ళాలన్నా కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారని గతంలో ఈ గ్రామానికి వచ్చినప్పుడు చెప్పినటువంటి సందర్భంలో సిఎస్ఆర్ నిధుల ద్వారా కానీ వేరే ఏ నిధులు వచ్చినా కూడా ఈ యొక్క రోడ్డుకు సంబంధించినటువంటి పనులను పూర్తి చేస్తామని చెప్పినటువంటి విధంగా ఈరోజు డిఎంఎఫ్టి ఫండ్ ద్వారా ఈ యొక్క రోడ్డును ప్రారంభం చేసుకునేటువంటి కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉన్నది. రైతులను రాజులుగా చేయాలని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సంకల్పం ఈరోజు నెరవేరింది. పక్కనే తలాపునే గోదావరి పారుతుంటూ కూడా గతంలో నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి లేకుండే ఈరోజు నిండు కుండల సముద్రాన్ని తలపించేటువంటి గోదావరిని ఇలా మనం ప్రత్యక్షంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేయడం మూలన ఇలా మనం అందరం కూడా కల్లారా చూస్తూ ఉన్నాం. ఈరోజు నీటికి కొరత లేనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి హృదయపూర్వకంగా ఈ యొక్క సందర్భంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేకంగా పెద్దంపేట గ్రామంలో ఉన్నటువంటి రైతులకు ఏ ఇబ్బందులున్నా, ఏ అవసరాలున్నా ఖచ్చితంగా మా యొక్క గౌరవ ప్రజాప్రతినిధులతో పాటు మేము కూడా ఏదైనా కూడా చేయడానికి సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తాం. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజు దోపిడీపై బీజేపీ మండిపడింది. ఆ సంస్థ అధ్యక్షులు సిద్ధం నరేష్ పటేల్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించింది. పోచమ్మ మైదానం వద్ద ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నరేష్ పటేల్ మాట్లాడుతూ విద్యా సంస్థల ఫీజులను 50% మేర తగ్గించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రత్నం సతీష్, ప్రధాన కార్యదర్శి భాగమతి, శంకర్ తదితరులు పాల్గొన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీని అరికట్టాలి. నిరుపేద కుటుంబాలకు స్వైర సంస్థ అండగా నిలిచింది. చెప్పులు కుట్టే చేతులకు చేయూత ఇవ్వాలనే సంకల్పంతో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక చౌక్లో కొందరు మానవతావాదులు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మోచి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలశంకర్ కృష్ణ మాట్లాడుతూ గురుకులాల కార్యదర్శి ప్రవీణ్ కుమార్ స్వేరోస్ ద్వారా చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. కాగా ఈ కార్యక్రమాన్ని వినూత్నంగా చేపట్టారు. రోడ్డుపై కనబడిన పేద చర్మకారుల కుటుంబాలకు నిత్యావసరాలను అందజేశారు.
స్వేరోస్ జిల్లా అధ్యక్షుడు హుషన్న, నాగారావు, అశోక్, గంగన్న తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ గారు మరి ఎన్నో సామాజిక కార్యక్రమాలకు పెద్దపీట వేస్తూ ఓవైపు జ్ఞానయుద్ధం చేస్తూ మరి పీడితంగా వెనుకబడ్డ మరుగుపడైన వర్గాల్లో ఉన్న మరి పిల్లల్ని గుర్తించి చదువుదారని ప్రపంచానికి జ్ఞానోదయం అని చెప్పేసి జ్ఞాన యుద్ధం చేస్తూ మరి అలాగే సామాజిక కార్యక్రమాలు కూడా వారు పూనుకున్నారు. ఈ నేపథ్యంలో స్వేరోస్ అన్ని జిల్లాల్లో కూడా ముఖ్యం ఆదిలాబాద్ జిల్లాలో స్వేరోస్ మరి ఏదైతే మరి చెప్పులు కుట్టుకునే వాళ్ళు కానీ మరి ఇంకా పీడితంగా ఉన్న మరి ఏదైతే బీదవారికి నిత్యావసర సరుకులు కానీ మరి ఏదైతే వారికి అన్ని వేళలా అందగా ఉంటూ మరి ఆర్ఎస్ ప్రవీణ్ గారి ఆశయ సాధనలో భాగంగా వారి స్ఫూర్తిని తీసుకొని ఈరోజు ఆదిలాబాద్ జిల్లా స్వేరోస్ ముందుకొచ్చి మరి నిరంతరము సామాజిక కార్యక్రమాలతో పాటు మరి ఏదైతే వెనుకబడ్డ ఉన్న నెల్లూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో హోంమంత్రి సుచరిత పర్యటించారు. వడ్డిచెరుకూరు మండలం కొర్నెపాడులో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుత వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో హోంమంత్రి మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం అభివృద్ధికి ప్రాధాన్యమిస్తుందన్నారు. వెళ్ళడానికి కూడా ఇబ్బందులు పడుతూ వాళ్ళు స్కూల్ కూడా మానేసి చదువు కూడా దూరం అయ్యేటువంటి పరిస్థితులు ఉండే. ఈరోజు దాదాపు 9 రకాల సదుపాయాలు మనకు పాఠశాలల్లో కలుగజేస్తూ ఈరోజు టాయిలెట్స్ కానివ్వండి, లేదంటే బ్లాక్ బోర్డ్ కానివ్వండి, కూర్చునేటువంటి బెంచీలు కానివ్వండి, అదేవిధంగా మనకు మంచి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కానివ్వండి, ఒక మంచి కిచెన్ ఇక్కడ భోజన తయారు చేయడానికి కానివ్వండి, మనకు ఒక ఇంగ్లీష్ ల్యాబ్ కానివ్వండి, ఇవన్నీ ఏర్పాటు చేసి ఒక విద్యా విధానంలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చి విద్య మంచిగా ఉంటేనే మన భవిష్యత్తు బాగుంటుంది అని ప్రగాఢంగా నమ్మి ఈరోజు చదివించుకునేటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఆ బిడ్డలను మీరు స్కూలుకు పంపితే వాళ్లకు ధైర్యంగా మనకు అమ్మఒడి కార్యక్రమం ద్వారా 15,000 రూపాయలు ఇవ్వడమే కాకుండా మనకు పిల్లలు సురేష్ గారు తీసుకోవడం జరిగింది. ఫస్ట్ లో ఏదైనా పార్కుల దగ్గర మనము పెడదాము అనుకున్నాము. కానీ పాఠశాలల్లో అయితే విద్యార్థులు వాళ్లకు భవిష్యత్తులో మొక్కలు పెంచాలి అనేటువంటి ఒక చక్కని ఆలోచన ఏర్పడే విధంగా పాఠశాలలో అయితే బాగుంటుందని ఆలోచన చేయడం జరిగింది. మరి మనం చూస్తే గతంలో ఇక్కడ ఉన్నటువంటి పాఠశాలకు ఇప్పుడున్న పాఠశాలకు అసలు సరిపోల్చుకోలేని విధంగా ఉంది. మనం చాలా మంది కార్పొరేట్ పాఠశాలలో అంటూ ఉంటాం. కానీ ఏ ఒక్క కార్పొరేట్ పాఠశాలకు కూడా సరైనటువంటి స్థలం కూడా ఉండదు. ఇరుకు గదుల్లో చిన్న చిన్న క్లాస్ రూమ్స్ లో కనీసం ప్లే గ్రౌండ్ కూడా లేకుండా మనకు విద్య నేర్పుతూ ఉంటారు. కానీ ప్రభుత్వ పాఠశాలలు ఎక్కడ చూసినా గానీ చాలా విశాలమైనటువంటి స్థలంలో ఉంటాయి. కానీ మనం ఎప్పుడూ కూడా గతంలో చూడని విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు పాలనా బాధ్యతలు తీసుకున్న తర్వాత పాఠశాలల యొక్క రూపురేఖలు సమూలంగా మార్చివేసే విధంగా నాడు నేడు కార్యక్రమం తీసుకోవడం, ఆ కార్యక్రమంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలను 3 విడతలుగా తీసుకుని వాటిలో కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కల్పిస్తూ ఈరోజు ఇంత చక్కని పాఠశాలను చూస్తున్నాము అంటే అది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం అని చెప్పుకోవడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ సూచనల మేరకు నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ ఆధ్వర్యంలో ఆసిఫ్ నగర్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం జరిగింది. అనేక మంది స్థానికులు టీకా తీసుకున్నారు. नगर में आज इनाग्रेशन हुआ है. अल्हम्दुलिल्लाह नामपल्ली असम्बली कॉन्स्टिट्यूंसी में जुमला 4 सेंटर पड़े हैं. आज 2 सेंटर का इनाग्रेशन है, एक KHK गार्डन साबिर नगर और मल्लापल्ली भारत ग्राउंड के अंदर. तो अभी मैं KHK गार्डन आया हूँ और मैं आवाम से ये अपील करना चाहता हूँ कि वैक्सीनेशन लेना बहुत ज़रूरी है, क्योंकि वैक्सीनेशन एक ऐसा प्रोटेक्शन है जो आने वाले 3rd वेव को रोक सकता है. नक़ीब मिल्लत बैरिस्टर असदुद्दीन ओवैसी साहब की सदारत में और हबीब मिल्लत जनाब अकबरुद्दीन ओवैसी साहब की क़यादत के अंदर मजलिस इत्तेहादुल मुस्लिमीन ने गवर्नमेंट को नुमाइंदगी करके आपके घर के करीब
सेंटर्स चालू कराकर आपको वैक्सीनेशन देने की भरपूर कोशिश कर रही है। हमारा मकसद यही है कि जितना हो सके वैक्सीनेशन अगर लेंगे तो आप लोगों की सेहत का बेहतर रहेगा, यही हम लोग सोच रहे हैं। आप जानते हैं कि कई प्राइवेट हॉस्पिटल्स वाले वैक्सीनेशन ड्राइव अगर रखते हैं तो 1-1 किलोमीटर की लाइन रही है, वहाँ पे लोग अवेयरनेस आकर सिटी के अंदर ले रहे हैं। मैं तमाम जितने भी लोग इस चैनल के ज़रिए से मेरी आवाज़ सुन रहे हैं, मैं उनसे अदबन दरख्वास्त करता हूँ और रिक्वेस्ट करना चाहता हूँ, आगे बढ़ के आइए। अब यहाँ पर कोई क्राइटेरिया भी नहीं रखा गया है कि भाई कोई छोटे लोगों को, हर आदमी के लिए ओपन कर दिया गया है। आप लोग आगे बढ़ के आइए, अपना वैक्सीनेशन लीजिए, क्योंकि आने वाले टाइम के ऊपर विदाउट वैक्सीनेशन आपको कोई इस जगह सफ़र भी करने के लिए तकलीफ़ आएगी और बहुत से मसले मसाइल रहेंगे। आज मेरे साथ में आसिफ नगर नुमाइंदा कारपोरेटर जनाब मूसा साहब और मजलिस इत्तेहादुल मुस्लिमीन के सदर मोतमदीन एक्टिव वर्कर और GHMC के AMH एजाज कासिम साहब और उनकी तमाम टीम, उसके अलावा जो वैक्सीनेशन दे रहे हैं वो तमाम डॉक्टर नर्सेस, इन सब के सब मौजूद है। तो मैं आप लोगों से अदबन फिर एक मरतबा अपील करना चाहता हूँ, बहैसियत आपका नुमाइंदा मैं आपसे अदबन दरख्वास्त करना चाहता हूँ, आप आगे बढ़ के आइए। जिसकी भी उम्र 18 साल के ऊपर है वो लोग आगे बढ़ के आके अपना वैक्सीनेशन लीजिए। యాంటీ కరప్షన్ కమిటీ నిజామాబాద్ జిల్లా శాఖ 3వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది। ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ముంబైలో నిర్వహిస్తారు, అయితే కరోనా నేపథ్యంలో ఈ ఏడాది నిజామాబాద్లో నిర్వహించారు। ఈ కార్యక్రమం యాంటీ కరప్షన్ కమిటీ జాతీయ అధ్యక్షుడు రవీంద్ర ద్వివేది ఆధ్వర్యంలో జరిగింది। కార్యక్రమంలో తెలంగాణ శాఖ అధ్యక్షుడు నయముద్దీన్, ప్రధాన కార్యదర్శి లక్ష్మీపతి గుప్తా, జిల్లా ఉప ఏరియా అధికారి నజీర్ తదితరులు పాల్గొన్నారు। हमारा हो गया आज 23 जून 2021 एक ऐसा दिन है सब कार्यक्रम मनाया जाता है। जलियावाली को भी जला सकते हैं, लॉकडाउन के तहत मनाया जा रहा है। कोरोना काल से लोग इतने पीड़ित हैं, जनता जनता को न्याय मिल रहा है और जनता परेशान है। आज 23/6/2021 को इस कमेटी का वर्धापन अभी मैं 10 बजे 10 बजे कमेटी का वर्धापन, आज 20 लोग इस कार्यक्रम में आए हैं। मुझे बड़ी खुशी है कि आप कितने दूर से इस कार्यक्रम में आए हैं, आपका अभिनंदन। साथ साथ में मुझे काफी कष्ट है आज उनके इस हमारे इस कार्यक्रम में उनके इस शरीर के लिए, पार्थिव शरीर के लिए, साथ साथ में उनके शांति के लिए हम 2 मिनट का मौन करेंगे। सभी लोगों से मेरी विनती है कि आप 2 मिनट का मौन करेंगे और ये भगवान से प्रार्थना करेंगे, गॉड फादर से प्रार्थना करेंगे कि उनको अच्छे जीवन मिले, अच्छे उनको सुख मिले, दोबारा वो धरती पर आए, अच्छे कार्य करें। మెదక్ రిజిస్ట్రేషన్ కార్యాలయం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది। ఘటనలో ఓ యువకుడు గాయపడ్డాడు, క్షతగాత్రుడి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు। మలక్పేటలోని లూయిస్ పార్క్లో దివ్యాంగులకు నిత్యావసరాలను అందజేశారు। ఈ కార్యక్రమంలో స్టార్ పవర్ మేనేజింగ్ డైరెక్టర్ బొల్లా శివరామకృష్ణ, నోబెల్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు సురేష్, ప్రధాన కార్యదర్శి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 65 మంది దివ్యాంగులకు నిత్యావసరాలను అందజేశామన్నారు। నమస్తే అండి। ఈరోజు మేము నోబెల్ ఫౌండేషన్ ద్వారా హ్యాండిక్యాప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇక్కడ గ్యాదర్ చేసి వాళ్ళందరికీ
డీమార్ట్లో సరుకులు తీసుకొని 10 kgs రైస్ ప్యాకెట్, షుగరు, సాల్టు, ఆయిల్ ప్యాకెట్స్ అన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం మొత్తం. అంటే మీకు ఇది స్టార్ట్ చేసాం, రీసెంట్గానే స్టార్ట్ చేసాం. మొత్తం నోబుల్ ఫౌండేషన్ త్రూ మూవ్ చేయాలని ప్లాన్ తీసుకొని చేస్తున్నాం. ఇక నుంచి ఎన్నో కార్యక్రమాలు ఇట్లాంటి మన హైదరాబాద్లో చేద్దామని ప్లాన్ ఉంది. నెక్స్ట్ మహిళలకు కూడా, హ్యాండిక్యాప్ మహిళలకు కూడా నెక్స్ట్ మంత్ ప్లాన్ పెడుతున్నాం. అట్లా ఇది ఎవరైతే ఈ హ్యాండిక్యాప్ ఉన్నారో వాళ్ళు స్ట్రాంగ్గా, వాళ్ళ విల్లింగ్ పవర్ కానీ వాళ్ళ స్ట్రెంగ్త్ కానీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. మీరు ఇది హ్యాండిక్యాప్ అనే మైండ్ సెట్లోంచి మీరు బయటకు వచ్చేసి మీరు అవయవాలు అన్నీ ఉన్న మనుషులు ఎవరైతే తిరుగుతున్నామో మన సమాజంలో ఉన్నామో వాళ్ళందరికన్నా మీరే స్ట్రాంగ్ అని చెప్పి మీ మైండ్ సెట్ చేసుకుంటే మీరు ఎన్నో కార్యక్రమాలు సాధించగలుగుతారు. అది మీరు ముందుకెళ్ళాలని చెప్పి ప్రతి ఒక్కరికి మేము మా వంతుగా మేము చిన్న సహాయం చేస్తున్నాం. దాని గురించి అన్నీ పేస్టు, బ్రష్, ఆయిల్ ప్యాకెట్స్ ఇవన్నీ మేము ఇంట్లో కావాల్సిన సరుకులు అన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఇది డీమార్ట్లో కూడా తీసుకొని మేము సరుకులు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఈ పంక్ అనే సంస్థ మాకు సపోర్టింగ్ నిలబడి ఇవన్నిటికీ పంక్ నుంచి మూవ్ చేస్తున్నాము. అందుకే మీకు ఇక్కడికి విచ్చేసిన హ్యాండిక్యాప్ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మాకు 100 అప్లికేషన్స్ వచ్చినాయండి. మేము 50 మందికి 50 మెంబర్స్కి ఈ విడతలో మేము ప్లాన్ చేస్తున్నాం. 2400 రూపాయల సరుకులు ఇస్తున్నాము. ఈ రోజు చేతిలో మన యాడ్ సీట్ చూస్తున్నాం. కోవిడ్ వచ్చిందంటే అందరు పరిపోతున్నారు, పక్కింటో నాకు రాలేదు కాబట్టి అని. అలా కాకుండా మా ముఖ్య ఉద్దేశం ఈరోజు ఏంటంటే, ఈరోజు చిన్న ఒక 50 మందితో మా జర్నీ స్టార్ట్ అయింది. ఆ జర్నీలో మీ అందరు ఇప్పుడు స్పెషల్గా మీ మీడియాకి ధన్యవాదాలు చెప్పే ఏంటంటే, ఈ మంచి ప్రోగ్రాన్ని మీరు కూడా ఇంకా ముందుకు తీసుకెళ్ళినప్పుడు వేరే వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి అక్కడికి కావాల్సింది. కాబట్టి మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు మేము ఈ జర్నీని ఇలాగే ముందు కంటిన్యూ చేస్తూ మీ అందరి సహకారంతో ముందుకు ఇంకా ఎన్నో చేయాలని మేము అనుకుంటున్నాము. సో కాబట్టి తప్పకుండా ఈ బాధితులకి అంటే కోవిడ్ సందర్భంగా ఉద్యోగాలు పోయినాయి కాబట్టి కోవిడ్ ఉద్యోగాలు లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి నిత్యావసర సరుకులకి మేము సపోర్టింగ్ నిలబడి వాళ్ళ హెల్పింగ్ చేద్దామని ప్లాన్తో ఉంది. సో ముందు ఇంకా మేము ఇదే కాకుండా ఇంకా మాకు వాళ్ళకు చెప్పినటువంటి కొద్దిమంది జాబులు అనేటువంటి ఉన్నటువంటి మా ఆర్గనైజేషన్ అయితే ఉందో దాని ద్వారా జాబ్ ఎంప్లాయ్మెంట్ కూడా ఇంటికి వాళ్ళకు వర్క్ ఫ్రమ్ హోమ్ అనే విధాన్ని కూడా మేము మాకు ఆర్గనైజేషన్ స్టార్ పవర్స్ ఆర్గనైజేషన్ ద్వారా మేము ఫ్యూచర్లో కూడా అందరికీ 10th క్లాస్ పాస్ అయ్యి వాళ్ళు ఒక స్టేజ్లో ఉన్నారంటే వాళ్ళకు కూడా మేము ఖచ్చితంగా ఇంటర్వ్యూ ద్వారా తీసుకొని ఇంప్లాయ్మెంట్ కలిగడానికి మా ప్రయత్నం మేము చేస్తాం. ముఖ్యాంశాలు మరోసారి. కేసీఆర్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ ఫైర్. ప్రతి స్కీమ్కు కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇస్తుందని వెల్లడి. గుంటూరులో ఘనంగా డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి. భారతావని అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేశారన్న మాజీ మంత్రి. నిరుపేద కుటుంబాలకు స్వేరో సంస్థ అండ. పేద చర్మకార కుటుంబాలకు నిత్యావసరాలు అందజేత. రంగారెడ్డి జిల్లా ఆదిపట్లలో సిఐటియు నిరసన ప్రదర్శన. టాటా కంపెనీలో ఉద్యోగుల తొలగింపుపై ఆగ్రహం. రైతును రాజుగా చేసేందుకు కేసీఆర్ కృషి చేస్తున్నారన్న ఎమ్మెల్యే. పెద్దపేట గ్రామంలో రహదారి పనులకు శంకుస్థాపన. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతం. నమస్కారం.